హలో అందరికీ, దోసకాయ పచ్చడి టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడైతే ఇక్కడ నేను దోసకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. సో ఇందులో ఎండుమిర్చి, పల్లీలు, నువ్వులు, జీరా ఇంకా ధనియాలు ఉండాలండి. సో వీటినన్నిటిని మనం ఫ్రైగా చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని ఎండుమిర్చి, పల్లీలు ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీరా ఇంకా నువ్వులు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మాడనియద్దండి, మాడితే టేస్ట్ అంతా పోతుంది. సో వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అదే కడాయిలో మనం దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. మంచిగా లైట్గానే ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ ఫ్రై చేసుకో అవసరం లేదు. సో ఇందులో మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇట్లా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ దోసకాయలను కూడా వేసుకోవాలి. ఇందులోనే నేను చూపిలేను వీడియోలో, ఒక ఆనియన్ డైరెక్ట్ వేసుకొని జస్ట్ అట్లా ఒక్క ట్రిప్ అట్లా మిక్సీ పట్టేసుకొని చాలా బాగుంటుంది. అండ్ ఇందులో తాలింపు వేసేసుకోవాలి. చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంతో తింటారు. అంతే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.